మా తండ్రి నాన్న చెప్తానే చెప్పు ఏంటంటే ఆ తండ్రి ఎట్టోడు రానా నీకుడు నీ తండ్రి నిలుపుకుంటా కుంటని చూపెట్టు ఆ నా తండ్రి అనుకుంటా అన్నా గాని అప్పుడు అమ్మవారు రేణుక ఏమి చేస్తున్నదమ్మా అప్పుడు అమ్మవారు రేణుక ఏమన్నదయ్యా ఈ పలాని మొగడని చెప్పదందుకు బాగా లేదు అప్పుడు వసుడిగానే మునిరాజు పడ్డప్పుడు అమ్మా అదే పిల్లలంటే పిల్లలతో ఏం కష్టం వస్తుంది కొడుకులు అంటున్నా కొడుకులతో కోటి కష్టం వస్తాయి కానీ మాట వినవాళ్ళే ఎవరకుంటే అంతేకాకుండా ఏదో చేసుకున్నది ఎందుకయ్యా మనకు వసుడిగానేమి శత్రువు నీకు తోడు దొరకబోదు తోడు దొరకబోదు అన్నారు కాకుండా లేని బాధలు పెడుతుండు బాధలు పెట్టి కాలు 7 గంటల పాదం మీద దొక్కుతుండు అరే కొడుకా రాముడా చేసుకున్న భార్యని కాదురా అన్న తల్లిని గుడ్డెలు వేగుల్లాగా నిన్నా బండెలు బొక్కల్లాగా అన్నా రక్తాన్ని పుషడి చేసుకొని రక్తాన్ని పుట్టడి బరువు వేసుకొని అది సవరించ చేసి అని అన్నా కానీ ఇంటలేడు నేనేమి ఇంత అంటే 6 ఏళ్ళ దాకా గడపాలని అప్పుడు కోమటి ఇంట్లో పోతున్నది తల్లినా ఆ బొమ్మడి వరల్లో పోయింది అయ్యా బొమ్మడి వాళ్ళు అరే అంతేకాకుండా బొమ్మడి వాళ్ళు కొద్దిగా గోపాలం అంత జాగీరంటే అమ్మా నేను ఇస్తామంటలేము ఈ రాముడు వసుడి బలబాయి బంటు అని ఆ బొమ్మడోళ్ళు ఇయ్యలేరు రాముడోళ్ళు ఇయ్యలేరు అంటే కుటుంబ కాపువాడాలు అన్ని జరిగింది ఇక్కడ ఇయ్యలే అప్పుడు రా తల్లి అడిగి వస్తున్నది దేవి పోతున్నది మాదికి అచ్చన వాడబోయింది అచ్చనవాడు పోయి అన్నా పోషన్న తల్లి కాకితో ఎవరు చెప్పినట్టయితే నేను వచ్చి నీ కాలకాలం ఉంటున్నామ్మా ఇక ఎందుకు వచ్చినావంటే పోషన్న వచ్చినాయి అన్నో పోషన్న నాకు ఇంత జాగా కావాలన్నా పోషన్న ఏమంటుండయ్యా అరే అమ్మ నువ్వు అడిగింది ఎక్కనా నేను ఇచ్చింది ఎక్కనా ఈ తోళ్ళున్నాయి చెడకంపు వాసనలు నువ్వు ఎట్లుంటావంటే సరే అన్నా మరి మనిషికి ఇంటికి నచ్చింది కడుపు ఇనిపి అవుతుంది నాకు బాధ ఉన్నది కాబట్టి నేను ఇక్కడ ఉంటుంటున్నా అప్పటికైనా ఇప్పటికైనా ఏ జాగా ఇచ్చిందమ్మ పోషన్న ఇప్పటికైనా మాది అర్జెంట్లు ధైర్యం అంటే అన్ని కులాలు వేస్తూ ఆ ధైర్యంతోనే వాళ్ళందరూ కూర్చొని మరి ఎట్లా బాల పరశురాముడు మరి ఎల్లని ఎల్లమ్మా
కట్టుకొని అప్పుడు చూడు రాముడు చేయబడినమ్మా ఓయమ్మా ఆ రోజు ఇది లంగా అందుకోసమే ఈ మాదిగలలో ఎందుకుంటదంటే ఆ తల్లి ఎల్లమ్మ అయింది. ఇప్పుడు కళ్యాణం చేయాలి మరి దేవత కళ్యాణమే దేవత కళ్యాణం.